మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అలాదుర్గ్ సిఐ రేణుక సూచించారు. మెదక్ జిల్లా అలాదుర్గ్ సర్కిల్ కార్యాలయంలో సిఐ రేణుక సమావేశం నిర్వహించారు. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని సూచించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి తనిఖీలు చేపడతామని ఆమె తెలిపారు. అది మామూలే. మనం ఎన్ని విజయాలు సాధించాం గత సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకెన్ని విజయాలు సాధిస్తాం, ఎన్ని తప్పు పనులు చేశాం, నెక్స్ట్ ఇయర్లో ఏం తప్పు పనులు చేయాలనేదే మనం ప్రతి సంవత్సరం దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. కానీ యువత ఈ రోజులలో అలా కాకుండా మందుకు బానిసయ్యి ఆ రోజు విచిత్ర సంఘటనలు జరగడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ గురించి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. దయచేసి మీరు ఎవరు కూడా తాగి మాత్రం రోడ్లపై డ్రింక్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎవ్రీ 20 మీటర్లకు 30 మీటర్లకు ఏర్పాటు చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరిచి ఖచ్చితంగా ఫైన్ కాకుండా శిక్ష పడేటట్టు చూస్తాం. కాబట్టి మీరు ఒక్కసారి శిక్ష పడినట్లయితే ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ గారు. దయచేసి మీకు కోరుకునేది ఏమంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ ఒక ప్లేస్లో మీ ఇంటి దగ్గరనో లేకపోతే కూర్చున్న ప్లేస్లో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి. మీరు సెలబ్రేషన్ అయిన తర్వాత రోడ్డుపై తాగి వచ్చినట్లయితే, రోడ్డుపై అల్లరి జరిగినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి మీరందరూ బాగా విజయంగా హ్యాపీగా ఉండండి, కానీ ఆ సంతోషాన్ని మళ్ళీ ఆనందాన్ని అర నిమిషంలో పాడేటట్టు చూడొద్దు. దయచేసి మీ తల్లిదండ్రులకు శోభ కన్నీరు వచ్చేటట్టు చూడొద్దని మా మెదక్ జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నాను. మీరు ఆనందంగా జరగడానికి పాటలు పెట్టడం కానీ డీజేలు పెట్టడం కానీ జరుగుతుంటుంది. దయచేసి పక్క వాళ్ళకి ఎలాంటి అభద్రత భావం జరగకుండా వాళ్ళ నిద్రను మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అలా డీజేలు అలాంటివి ఏమైనా పెట్టినట్టయితే డీజేని సీజ్ చేయడం అవుతుంది. డీజే ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. 2025 సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి